ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు బిగ్ రిలీఫ్ అండి. పీఆర్సీపై కీలక ప్రకటన అయితే విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఏంటంటే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు శుభవార్త. 8వ వేతన సంఘం ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం త్వరలో కీలక ప్రకటన చేయనుంది. నెలల తరబడి కొనసాగుతున్న ఊహాగానాలకు, దీర్ఘకాల నిరీక్షణకు ఇది ముగింపు పలకనుంది. కేవలం వేతన సంఘం ఏర్పాటు మాత్రమే కాకుండా పాత పెన్షన్ పథకం ఓపీఎస్ పునరుద్ధరణపై కూడా చర్చలు జరుగుతాయని అధికారులు సూచించారు. ఇది ఉద్యోగులకు భారీ ఉపశమనాన్ని కలిగించే అంశం. 8వ వేతన సంఘం ఏర్పాటుకు సన్నాహాలు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు 8వ వేతన సంఘం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వేతన సంఘాన్ని ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. చివరిసారిగా 7వ వేతన సంఘం సిఫార్సులు 2016 నుండి అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో 2026 నాటి 8వ వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి రావాలంటే దాని ఏర్పాటుపై ప్రకటన త్వరగా వెలువడాలి. నివేదికల ప్రకారం నరేంద్ర మోదీ ప్రభుత్వం త్వరలోనే 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ధృవీకరించింది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, అలవెన్సులు మరియు పెన్షన్ల నిర్మాణాన్ని సమీక్షించి కొత్త సిఫార్సులను చేస్తుంది. ఇది ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తుపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ఉద్యోగ సంఘాల ప్రతిపాదనలు మరియు ప్రభుత్వ హామీ. గత నెలలో నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రతినిధి బృందం కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ను కలిసింది. ఈ సమావేశంలో ప్రతినిధి బృందం అనేక ప్రధాన అంశాలను లేవనెత్తుతూ వివరణాత్మక మెమోరాండంను సమర్పించింది. అందులో ముఖ్యంగా ఈ డిమాండ్స్ అయితే ఉన్నాయి. ఏంటంటే మొదటిది 8వ వేతన సంఘాన్ని త్వరగా ఏర్పాటు చేయాలి అని, ఉద్యోగుల వేతన సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. రెండవది జాతీయ పెన్షన్ వ్యవస్థ ఎన్‌పీఎస్ లేదా ఏకీకృత పెన్షన్ పథకం రద్దు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం ఉద్యోగులకు దీర్ఘకాలంలో నష్టం కలిగిస్తుందని భావిస్తున్నారు. మూడోది పాత పెన్షన్ పథకం ఓపీఎస్ పునరుద్ధరణ. ఉద్యోగులు పాత సురక్షితమైన పెన్షన్ పథకాన్ని తిరిగి కోరుకుంటున్నారు. ఇది పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రతను అందిస్తుంది. నాలుగోది కోవిడ్-19 సమయంలో నిలిపివేసిన 18 నెలల డీఏ వాయిదాల చెల్లింపు. మహమ్మారి సమయంలో నిలిపివేసిన డీఎన్ఎస్ అలవెన్స్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఐదవది కొత్త కార్ఫ్ నియామకాలు మరియు క్యాడర్ రివ్యూ. అవసరమైన సిబ్బందిని నియమించడం ద్వారా పని భారాన్ని తగ్గించాలని మరియు క్యాడర్ నిర్మాణాన్ని సమీక్షించాలని కోరారు. ఆరోది రెగ్యులర్ జేసీఎం జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ సమావేశాలు. ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు చర్చించి పరిష్కరించడానికి రెగ్యులర్ సమావేశాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో కేంద్ర సహాయక మంత్రి జితేంద్ర సింగ్ 8వ వేతన సంఘం త్వరలో ఏర్పాటు చేయబడుతుందని హామీ ఇచ్చారు. ఉద్యోగుల డిమాండ్లను పరిశీలిస్తున్నామని, ముఖ్యంగా పెన్షన్‌కు సంబంధించిన అంశాలను పెన్షన్ కార్యదర్శితోనే వెంటనే చర్చిస్తామని ఆయన అన్నారు. పాత పెన్షన్ పథకం పునరుద్ధరణపై చర్చించేందుకు పెన్షన్ కార్యదర్శితో ఒక ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేయబడింది. పాత పెన్షన్ పథకం పునరుద్ధరణ ప్రాముఖ్యత. పాత పెన్షన్ పథకం ఓపీఎస్ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత స్థిరమైన నిర్ధారిత పెన్షన్‌ను అందిస్తుంది. దీనికి భిన్నంగా జాతీయ పెన్షన్ వ్యవస్థ ఎన్‌పీఎస్ మార్కెట్ ఆధారిత పెట్టుబడులపై ఆధారపడి ఉంటుంది. దీనివల్ల పెన్షన్ మొత్తం అస్థిరంగా ఉంటుంది మరియు ఉద్యోగులకు భద్రతపై ఆందోళనలు ఉన్నాయి. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించాయి లేదా ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోవడం ఉద్యోగుల దీర్ఘకాలిక భద్రతకు అత్యవసరమైన కీలక అంశం. ఉద్యోగులకు పండుగ వాతావరణం. 8వ వేతన సంఘం ఏర్పాటు మరియు పాత పెన్షన్ పథకం పునరుద్ధరణపై సానుకూల సంకేతాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లలో పండుగ వాతావరణాన్ని నింపాయి. ఈ నిర్ణయాలు వారి ఆర్థిక పరిస్థితిని గణనీయంగా మెరుగుపరుస్తాయి మరియు పదవీ విరమణ తర్వాత భవిష్యత్తుపై భరోసాను కల్పిస్తాయి. డీఏ బకాయిల చెల్లింపుతో కలిపి ఈ పరిణామాలు ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్లను నెరవేరుస్తాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. 8వ వేతన సంఘం ఏర్పాటు మరియు పాత పెన్షన్ పథకం పునరుద్ధరణపై చర్చలు సానుకూలంగా ముందుకు సాగితే
లక్షలాది మంది ఉద్యోగులు మరియు వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత మరియు స్థిరత్వం లభిస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడుతుందని ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు.